అందరికీ నమస్కారం అండి. ఒక వ్యక్తికి యమధర్మరాజు ఇచ్చిన వరాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒకసారి ఒక వ్యక్తికి దారిలో యమధర్మరాజు కలిశాడు. అయితే ఆ వ్యక్తికి అతడు యమధర్మరాజు అన్న విషయము తెలియదు. యమధర్మరాజు ఆ వ్యక్తికి తాగటానికి నీళ్లు అడిగారు. ఒక్క క్షణం గడిచిందంటే ఆ నీళ్లు ఆ వ్యక్తి తాగేవాడే. వెంటనే యమధర్మరాజుకు నీళ్లు ఇచ్చాడు. నీళ్లు తాగిన తర్వాత యమధర్మరాజు వ్యక్తితో ఇలా చెప్పాడు: నేను నీ ప్రాణాలు తీయటానికి వచ్చిన యమధర్మరాజుని. కానీ నువ్వు తాగటానికి నాకు నీళ్ళిచ్చి నా దిప్పిక తీర్చావు. అందువలన నేను నీ తలరాత మారటానికి ఒక అవకాశం ఇస్తున్నాను అన్నాడు. యమధర్మరాజు ఆ వ్యక్తికి ఒక డైరీ ఇచ్చాడు. నీకు ఒక 5 నిమిషాలు టైము ఇస్తున్నాను. ఇందులో నీకు ఏమి కావాలో రాసుకో, అది జరుగుతుంది. కానీ గుర్తుపెట్టుకో, సమయం కేవలం 5 నిమిషాలు మాత్రమే. ఆ వ్యక్తి డైరీ తీసుకుని డైరీ ఓపెన్ చేశాడు. మొదటి పేజీలోనిది చదివాడు. అందులో తన పక్కింటి ఆయనకు లాటరీ రాబోతుంది, అతడు కోటీశ్వరుడు కాబోతున్నాడు. అది చదివి ఆ వ్యక్తి అతనికి లాటరీ తగలకూడదు అని రాశాడు. తరువాత పేజీ చదివాడు. తన స్నేహితుడు ఎలక్షన్లో గెలిచి మంత్రి పదవి రాబోతుంది, అది చదివి అతడు ఓడిపోవాలి అని రాశాడు. ఈ విధంగా ప్రతి పేజీ చదువుతూ చివరకు ఖాళీగా ఉన్న పేజీలో తనకు కావలసింది రాయాలి అని అనుకుంటుంటే ఈలోపే యమధర్మరాజు ఆ వ్యక్తి చేతిలో నుంచి డైరీ తీసుకొని, నీకిచ్చిన 5 నిమిషాల టైము అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఏమీ రాయకూడదు. నువ్వు నీ పూర్తి సమయాన్ని ఇతరుల చింతన చేయటంలో సమయం వేస్ట్ చేసుకున్నావు. నీ జీవితాన్ని స్వయంగా నువ్వే కష్టంలోకి నెట్టుకున్నావు. నీ యొక్క మృత్యువు నిశ్చితమైపోయింది అని డైరీ తీసేసుకున్నాడు. ఆ వ్యక్తి చాలా పశ్చాత్తాపడ్డాడు. వచ్చిన అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నాను అని అనుకున్నాడు. ఈ కథ యొక్క అర్థం ఏంటంటే, ఈశ్వరుడు మనందరినీ సంతోషంగా ఉంచేందుకు ఎన్నో అవకాశాలు ఇస్తాడు. కానీ మనము వ్యర్థంగా ఆలోచిస్తూ ఇతరులకు చెడు చేస్తూ మన సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నాము. ఎవరైతే ఎప్పుడూ ఇతరులకు సదా సుఖాన్ని ఇస్తూ ఉంటారో వారిపైన ఎప్పుడూ ఈశ్వరుని యొక్క కృప నిండి ఉంటుంది. ఈ సంగమయుగంలో భగవంతుడు కలం మన చేతికి ఇచ్చి మీ భాగ్యరేఖ మీరే రాసుకోండి అని అవకాశం ఇస్తున్నారు. కానీ మనము పరచింతన చేస్తూ సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నాము. మన అదృష్టాన్ని మనమే వంచన చేసుకుంటున్నాము. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.